ఎమ్మెల్యే గల్లా మాధవి జన్మదిన వేడుకలు శ్రీనివాసరావుపేటలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేసి రక్తదానం, అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర నాయకులు సుఖవాసి శ్రీనివాసరావు, తెలుగు మహిళా అధ్యక్షురాలు ముత్తినేని శివలీల, దాసరి జ్యోతి, డాక్టర్ కల్పన తదితరులు పాల్గొన్నారు. అతి తక్కువ కాలంలోనే ప్రజా నాయకురాలుగా ఎమ్మెల్యే గల్లా మాధవి పేరు పొందారని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తున్నారని తెలిపారు. Long life to you, dear. నారాయణ గారు హ్యాపీ బర్త్డే టు యు గల్లా మాధవి మేడం. హ్యాపీ బర్త్డే టు యు గల్లా మాధవి మేడం. అవయవదానం ఆవశ్యకతను గుర్తించి అవయవాలు సడన్ గా రోడ్ యాక్సిడెంట్ అయినప్పుడు, బ్రెయిన్ డెడ్ అయినప్పుడు, సడన్ గా మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మన అవయవాలు కాలి బూడిదైపోయే కంటే మరణించిన తర్వాత కూడా మనం ఎంత గొప్పగా జీవించవచ్చు. ఈ చిన్న సందేశాన్ని, మానవత్వంతో కూడిన సందేశాన్ని, మానవతా స్వచ్ఛంద సేవ రోజు మన ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మన ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి గారి పుట్టినరోజు సందర్భంగా ఎంతో ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ అందరూ కూడా విచ్చేసి చాలా ఘనంగా కేక్ కట్ చేయడం కానీ, తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంపు కానీ, పండ్ల పంపిణీ కానీ, ప్లెడ్జ్ ఇక్కడ అవయవ దానానికి సంబంధించిన ప్లెడ్జ్ కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎంతో స్ఫూర్తిగా, ఆదర్శంగా మన ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి గారు ఆమె ఒక పాలన మనకి 2 సంవత్సరాల్లో ఎంతో విజయవంతంగా, ఎంతో శ్రమతో, నిరంతర శ్రమతోటి అనేక సమస్యలను పరిష్కరించి గుంటూరులో మంచి డైనమిక్ లీడర్గా మంచి పేరు తెచ్చుకొని ఈ రోజున ఒక స్థాయిలో నిలబడి మంచి ప్రజాదరణ పొందిన వ్యక్తిగా శ్రీమతి గల్లా మాధవి గారు నిలిచారు. ఆమె చేసినటువంటి కృషి, ఆమె చేసేటటువంటి ప్రతిరోజు నిరంతర శ్రమ గుంటూరు ప్రజలకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చుకున్న రోజున, ఈ రోజున ఎంతో ఆనందంగా మన పుట్టినరోజు కార్యక్రమాన్ని సంతోషంగా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మన మహిళా ఎమ్మెల్యేగా మహిళల కోసం కానీ, అనేక మహిళల సమస్యల కోసం కానీ, ప్రజా సమస్యల కోసం కానీ, కార్యకర్తల సమస్యల గురించి కానీ ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించి నిరంతరంగా కృషి చేస్తూ ఉన్నారు. అలాగే గుంటూరుని ఒక ఐకానిక్ సిటీ లాగా తయారు చేయాలని ఆమె చేస్తున్న సంకల్పము చాలా అభినందనీయం. దానికి అనుగుణంగా నిరంతర శ్రమ, అనేక సందర్భాల్లో కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటూ కూడా తను ముందుకు సాగుతున్నారు. అలాగే ఒక డైనమిక్, డైరింగ్ అండ్ డాషింగ్ ఎమ్మెల్యేగా ఒక రేషన్ మాఫియా మీద పోరాటం చేస్తూ రేషన్ మాఫియాని నిర్మూలించాలని డైనమిక్ లీడర్గా ముందుకు సాగి ధైర్యంగా ముందుకెళ్ళి చేస్తున్న సందర్భం. అలాగే గంజాయి నిర్మూలన కోసం ఆమె చేస్తున్న కృషి కూడా చాలా అభినందనీయం. గుంటూరులో ఎక్కడా కూడా ఈ రోజున గంజాయి చాలా వరకు నిర్మూలన జరిగింది. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి నిరంతరం శ్రమిస్తూ చేస్తున్నందుకు అందరూ గుంటూరు ప్రజలు కూడా ప్రజాదరణ పొందిన వ్యక్తిగా ఈరోజు గల్లా మాధవి గారు నిలిచారు. ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా అభినందనలు తెలియజేస్తూ ఆమె నిండు ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతోటి తను ఉండాలని, అలాగే అనేక విజయాలను సాధించాలని, ఇంకా మంచి మంచి పదవుల్లో ఉండాలని మేమందరం కూడా మహిళా కమిటీ తరఫున మేమందరం కూడా కోరుకుంటూ మనసారా అభినందిస్తున్నాము. పశ్చిమ నియోజకవర్గం మహిళా ఎమ్మెల్యే, అసలు లేడీ డైనమిక్ లీడర్గా ఉన్న మా ఎమ్మెల్యే గారు మహిళల కోసం ఎంతో గొప్పగా రాష్ట్రం మొత్తం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైపు చూసే విధంగా మహిళల కోసం ప్రతి మంగళవారం గ్రీవెన్స్ పెడుతున్నారు. మహిళల కోసమే చాలా విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, డ్రగ్స్ మాఫియా కానీ అన్నిటి మీద, రేషన్ మాఫియా మీద ఉక్కు పాదం మోపి ఎప్పుడు 24 గంటలు పబ్లిక్ సర్వీస్కి, పబ్లిక్ అందుబాటులో ఉండి రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించి సేవ మార్గంగా రాజకీయాలు ఉండేలాగా శ్రీకారం చుడుతున్న మా మహిళా ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి గారి 42వ సంవత్సర పుట్టినరోజు సందర్భంగా మేడం గారు లేకపోయినప్పటికీ
జరుగుతుందంటే ఎన్నో చక్కటి కార్యక్రమాలు. పశ్చిమ నియోజకవర్గం పచ్చదనంగా ఉండాలి, మొక్కలతో నిండిపోవాలని మేడం గారు అందరికీ ప్రతి వార్డుకి మొక్కలు పంపిణీ ఇక్కడ చేయటం జరుగుతుంది. ప్రతి వార్డులో ప్రతి గృహంలో మాధవి గారి పేరుతో ఒక మొక్కను నాటి దాన్ని పెంచి పెద్ద చేసి పోషించే బాధ్యత కూడా ప్రతి కుటుంబానికి అప్పచెప్పారు. మరి అంతేకాకుండా రక్తదాన శిబిరం జరుగుతుంది ఇప్పుడు లోపల. అవయవ దానం మీద ప్రతిజ్ఞ. మరణించిన తర్వాత మన అవయవాలు బూడిదైపోతాయి. అవే కనుక ఆపదలో అవసరంలో ఉన్న వాళ్ళకు ఉపయోగపడే విధంగా మనం చేయగలిగితే మరణించిన తర్వాత కూడా చాలా గొప్పగా జీవించగలుగుతాం మనం అనే ఈ మానవత్వంతో నిండిన భావాన్ని సమాజంలో నింపాలని మేమందరం ఇప్పుడు ఇక్కడ అవయవదానం ప్రతిజ్ఞ చేయబోతున్నాం. అలాగే పండ్ల పంపిణీ కార్యక్రమం చేశాం. ఈ అన్ని కార్యక్రమాలకి మాకు ముందుగా వెన్నుదన్నుగా నిలుస్తున్న గల్లా మాధవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.